హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా తెలుగు కంటెంట్ నుంచి ప్రజెంట్ ఛందస్సు అనే టాపిక్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. ఇది వ్యాకరణానికి సంబంధించింది. అలంకారాలు అయితే చూసాము లాస్ట్ వీడియోలో, అలాగే వార్త విపరిణామం చూసాము. ఇప్పుడు ఛందస్సు గురించి చూద్దాము ఫ్రెండ్స్. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. కంటెంట్లోకి వెళ్దాము. సమాస పదాలుగాక వేర్వేరు పదాలైన ద్విత్వ సంయుక్త అక్షరాలు ముందున్న అక్షరాలు గురువులు కావు. అంటే ద్విత్వ సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరాలు గురువులు కావు. ఎగ్జాంపుల్, ఇది ప్రళయాగ్ని వోలే, అణుచు, గ్రుమ్మరు. వివరణ: ఏకమాత్ర కాలంలో ఉచ్చరించబడే అక్షరం అనేది లఘువు, ద్విమాత్ర కాలంలో ఉచ్చరించబడే అక్షరం అనేది గురువు. మాత్ర అంటే ఇది నిర్దిష్ట సమయాన్ని సూచిస్తుంది. ఒక అక్షరం పలకడానికి తీసుకునే నిర్ణీత కాలాన్ని మాత్ర అంటారు. అరమాత్రలో ఉచ్చరించబడే వాటిని వ్యంజనం క్, ల్, మ్, ను, టు, కు అంటారు. అంటే వాటిని అరమాత్ర అంటారు. గురువు లఘువుల స్వరూప స్వభావాలు చూద్దాము. లఘువు అంటే దీన్ని స్టాండింగ్ లైన్తో గుర్తిస్తాము. అక్షరములన్నీ లఘువులు. అంటే ఎగ్జాంపుల్ అ, ఇ, ఉ, రు, ఏ, ఓ. రస్వాక్షులతో కూడిన హల్లులు లఘువులు. ఖ, గి, ము, చృ, పే, జో. దీర్ఘం కాని దీర్ఘాక్షరాలు లఘువులు. ఖ, గి, మ, చ, పే, జో. దీర్ఘం లేని సంయుక్త అక్షరాలు లఘువులు. ర్యా, తా, ల్యా, ట్యా, ల్వా, ర్వా. తేల్చి పలకబడే రేఫతో కూడిన అక్షరాలు లఘువులు. అదృచు, విదృచు, కద్రువ. రస్వ వట్రు సుడితో కూడిన అక్షరాలు లఘువులు. కృ, మృ, తృ, రు, ఛృ. అరసున్నతో కూడినవి లఘువులు. బం, లం, క, మ, ఛ మొదలైనవి. గురువును దీనితో సూచిస్తాం మనము. అంటే యు. దీర్ఘాక్షులు అనేవి గురువులు. ఆ, ఈ, ఉ, రు, ఏ, ఓ. దీర్ఘాక్షులతో కూడిన హల్లులు గురువులు. అంటే కా, గి, చు, జృ, టే, డో మొదలైన అంటే దీర్ఘాలు ఉన్నవన్నీ గురువులే. ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలన్నీ లఘువులన్నీ గురువులే. అంటే అమ్మ అంటే అమ్మలో ద్విత్వాక్షరం ఏది ఫ్రెండ్స్? మా. మాకు మా అవుతుంది కదా, అది మాకి ముందున్న అక్షరం అది గురువు అవుతుంది. అక్క అంటే కాకి ముందున్న అక్షరం గురువు. చెల్లిలో చే అనేది గురువు అవుతుంది. అంటే ద్విత్వాక్షరాలకు ముందున్న లఘువులన్నీ గురువులు అవుతాయి. సంయుక్త అక్షరాలకు ముందున్న లఘువులన్నీ గురువులైతాయి. సున్నాతో కూడిన లఘువులన్నీ కూడా గురువులే. అలాగే ఐ, ఔలతో కూడిన అక్షరాలన్నీ గురువులు. ఐకమత్యం, ఔర, చైతన్యం ఎగ్జాంపుల్. విసర్గతో కూడిన అక్షరాలు కూడా గురువులే. పొల్లు హల్లుతో కూడిన అక్షరాలన్నీ గురువులే. నన్నన్ అంటే లఘువు, గురువు అవుతుంది. ఎందుకున్, బిలమున్, శౌర్యమున్. ఇక్కడ గమనికిచ్చారు. ఊది పలకబడే అక్షరాలు లఘువులైనప్పటికీ వాటిని గురువులుగా స్వీకరించాలి. శ్వాస, నిశ్వాసలు. శ్వా దీర్ఘం కాబట్టి గురువు. సా రస్వం కాబట్టి లఘువు. నీ గురువు, ఎందుకనగా నిశ్వాసాలు ఊది పలకబడుతుంది కాబట్టి. శ్వా అనేది దీర్ఘం కావున గురువు. సా రస్వం కావున లఘువు. ము రస్వం కావున లఘువు. లు అనేది రస్వం కావున లఘువు. వాణి శ్వాస అంటే వా అనేది దీర్ఘము, నీ అనేది లఘువు. అయితే సంయుక్తాక్షరం ముందున్న లఘువు కూడా గురువుగా స్వీకరించాలి. ఇక్కడ వాణి అని ఆపి శ్వాస అని పలుకుతున్నాము. సమాస పదములుగాక వేరువేరు పదములైన ద్విత్వ సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరములు గురువులు కావు. ఇది ప్రళయాగ్ని వోలే. ఇది ప్రా ముందు లఘువే వస్తుంది, గురువు రాదు. అణుచు, గ్రుమ్మరు కూడా లఘువులే. గణాలు, భేదాలు. గణాలు 4 రకాలు. అవి ఏకాక్షర గణాలు, ద్వక్షర గణాలు, త్రక్షర గణాలు, చతురక్షర గణాలు,
4 రకాలు. ఏకాక్షర గణాలు వచ్చేసి ఒకే అక్షరం ఘనంగా ఏర్పడడాన్ని ఏకాక్షర. శ్రీ అనేది గురువు, లా అనేది లఘువు, గురువు లఘువు. ఇందులో ఇవి రెండు మాత్రమే ఏకాక్షర గణాలు. ద్విక్షర గణాలు చూద్దాము. ద్వి అక్షరం అనగా 2 అక్షరాలని అర్థం. ఇవి 2 అక్షరాలు ఉన్న వాటిలో ఏర్పడే గణాలు. ఇవి 4. గగం అంటే గురువు. ఎగ్జాంపుల్ రామ కృష్ణ. గలం గురువు లఘువు, హగనం అంటారు దీనినే. రామ సీత. లగం అనగా లఘువు గురువు, ఒక లఘువు ఒక గురువు, దీన్నే వగనం అని కూడా అంటారు. కవి చెలి. లలం అంటే 2 లఘువులు, గిరి జయ. ద్విక్షర గణాలు ఏంటి ఫ్రెండ్స్? గగం, గలం, లగం, లలం. నెక్స్ట్ త్రక్షర గణాలు. అక్షర త్రక్షర అనగా 3 అక్షరాలతో ఏవి ఏర్పడును. వీటిని మాతృగణాలు, సమగణాలు, నిసర్గ గణాలు, ప్రధాన గణాలు అని అంటారు. ఇవి 8. ఆది మధ్యావసానేషు యరతౌ యాంతి లాఘవం, భజసా గౌరవం యాంతి మనౌతు గురు లాఘవం. అంటే ఆది మధ్య అవసానం లఘువులుండే య ర తి అనే గణాలు ఏర్పడతాయి. ఆది మధ్య అవసానంలందు గురువులుండే మా 3 గురువులుంటే నా, మగనం 3 లఘువులుంటే నా ఘనంగాను అవుతుంది. దీని అర్థం నగనం అంటే 3 లఘువులు, నగనం అంటే 3 లఘువులు, మగనం అంటే 3 గురువులు. ఆది గురువు అంటే భగనము, గురువు లఘువు. మధ్య గురువు అంటే జగనము, గురువు లఘువు గురువు లఘువు. అంత్య గురువు సగనము, ఆది లఘువు యగనము, మధ్య లఘువు రగనము, అంత్య లఘువు తగనము. అన్ని గురువులుంటే మగనము, అన్ని లఘువులుంటే నగనము. పై గణాలను సులభంగా ఈ క్రింది విధంగా గుర్తించవచ్చు. 3 గురువులు మగనము, ఆది గురువు భగనము, మధ్య గురువు జగనము, అంత్య గురువు సగనము. లఘువుల యొక్క పద్యము. 3 లఘువులు నగనము, ఆది లఘువు యగనము, మధ్య లఘువు రగనము, అంత్య లఘువు తగనము. ఇలా గుర్తుంచుకోవడానికి మరొక పద్ధతి ఏంటంటే యమాత రాజబాణస లగం. ఇందులో గురు లఘువులు గుర్తుంచుకొని మనం ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు మనకు కొంచెం కన్ఫ్యూజ్ అయితే యమాత రాజబాణస లగము అనేది రాసుకొని గురు లఘువులు గుర్తించి దాంతో యగనంకి ఏమొస్తుంది, మగనానికి ఏమొస్తుంది అనేది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మనకు ఈజీ మెథడ్. నెక్స్ట్ చతురక్షర గణాలు. 4 అక్షరాలతో ఏర్పడే గణాలను చతురక్షర గణాలు అంటారు. ఇవి 16. వీటిలో నల, నగ, సల మాత్రమే ముఖ్యమైనవి. 3 అక్షర గణాల మీద గురువు కానీ లఘువు కానీ ఉంచితే 4 అక్షర గణాలు ఏర్పడతాయి. వరుస చిహ్నము. చతురక్షర గణం పేరు ఉదాహరణ. నగనం ప్లస్ ఒక లఘువు అయితే జలధర నగనం అవుతుంది. నగనం ప్లస్ ఒక గురువు అయితే నగం అవుతుంది. నలం, నగం, సలం. సగనం ప్లస్ ఒక లఘువు అయితే సలం అవుతుంది. ఉపగణాలు 3 రకాలు. సూర్యగణాలు, ఇంద్రగణాలు, చంద్రగణాలు. సూర్యగణాలు వీటిని ఈనగణాలు అని కూడా అంటారు. ఈనుడు అనగా సూర్యుడు అనే అర్థము. ఇవి 2. వీటిని అనంతమాత్యుడు పేర్కొన్నాడు. తర్వాత కవులందరూ అనంతుణ్ణి అనుసరించారు. వీటినే కన్నడ లాక్షణికులు బ్రహ్మగణాలు అని అంటారు. గలం లేక హగనం అంటే గురువు లఘువు. నగం అనగా 3 లఘువులు. గలం, నగం 2 కూడా సూర్యగణాలు. నెక్స్ట్ ఇంద్రగణాలు. ఇంద్రగణాలను వచ్చేసి 6. వీటితో పాటు మగనం, సగం చేర్చి వీటిని భీమన, విన్నకోట, పెద్దన 8గా పేర్కొన్నారు. హనంతుడు మాత్రం పై రెండింటిని తీసివేసి ఇంద్రగణాలు 6గా పేర్కొన్నాడు. కన్నడ లాక్షణికులు వీటిని విష్ణుగణాలు అని అన్నారు. నల, నగ, సల, భరత అనేవి ఇంద్రగణాలు. నలం వచ్చేసి 3 లఘువులు, ఒక లఘువు, 4 లఘువులు. నగం వచ్చేసి 3 లఘువులు, ఒక గురువు. సలం వచ్చేసి లఘువు, గురువు, లఘువు. భగనం వచ్చేసి గురువు, లఘువు. రగనం వచ్చేసి గురువు, గురువు. తగనం గురువు, లఘువు. చంద్రగణాలు నెక్స్ట్. ఇవి మొత్తం 14. వీటిని కన్నడ లాక్షణికులు రుద్రగణాలు అంటారు. పాదం వచ్చేసి కొన్ని అక్షరాల చేత కానీ లేదా అక్షర గణాల చేత కానీ కొన్ని మాత్రల చేత లేక మాత్రగణాల చేత నియతమైన ఒక పంక్తికి పాదం అని ఛందశాస్త్రంలో పేరు.
పద్యము 4 పాదాల మొత్తాన్ని పద్యం అంటారు ఛందశాస్త్రంలో. పద్యానికి 4 పాదాలు ఉండటం వల్ల పదాన్ని 4వ భాగం అని అనడం వ్యవహారంలో ఉంది. అయితే తెలుగులో పాద సంఖ్యతో నిమిత్తం లేకుండా ద్విపద, త్రిపద, షట్పదాదుల్ని పద్యం అంటారు. అందుకే పాదబద్ధమైంది పద్యం అని చెబితే అన్ని పద్యాలు ఈ లక్షణానికి ఒదిగిపోతాయి. పద్యానికి సంస్కృతంలో శ్లోకం అని పేరు. యతి వచ్చేసి అద్యోవళి ఆంధ్రశబ్ద చింతామణి. చరణాద్వక్షరమే వడి కవి జనాశ్రయము. పాదప్రథమాక్షరము పాదితమగు వలియనంగా కావ్యాలంకార చూడామణి. విచ్ఛేద రూపంగా శ్రావ్యమై యతి ఉండాలని సంస్కృత లాక్షణికులు భావించారు. తెలుగులో వడి, వలి, విరతి, విశ్రాంతి, విశ్రమం, విరతి, విరమణం, విరామం, విరామం పేర్లు యతికి పర్యాయపదాలుగా కనిపిస్తాయి. సంస్కృతంలో యతిస్థానానికి ముందే పదం పూర్తవుతుంది. తెలుగులో యతిస్థానానికి ముందే పదం అయిపోవడం కానీ లేకపోతే యతికి ముందు తర్వాత స్థానానికి కానీ కలిసి వచ్చేటట్టుగా ఒక పదాన్ని వాడుకోవడం. పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని యతి అంటారు. సురలోకాభిమాత ప్రధాన సమతాసూయ స్ఫలింగం నగస్. ఇందులో యతి అనేది మొదటి అక్షరం. యతి మైత్రిని పాటించే అక్షరాలు అ, ఆ, ఐ, ఔ, యా, హ. ఇ, ఈ, రు, రు, ఏ, ఐ, ఏ, ఉ, ఓ, ఓ. రు, రి, రే, ఖ, గ. ఇలా యతి మైత్రికి పాటించే అక్షరాలని ఇచ్చాడు ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాసయతి నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. అలాగే పద్యాలు, భేదాలు, వృత్తాలు, జాతులు, ఉపజాతులు అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.